ఫ్రెండ్స్ నైట్ ఈ ప్లేస్లోనే నేను టెంట్ వేసుకున్నాను అనమాట. క్యాంపింగ్ చేశాను. సో ఇప్పుడు లేచి రెడీ అయిపోయి స్టార్ట్ అవుతున్నాను. బెంగళూరులో కూడా డబుల్ హెల్మెట్ సిస్టమ్. సో ఇక్కడ లిఫ్ట్ తీసుకోవడం కొంచెం ప్రాబ్లం అవుద్ది. సో చూద్దాం. బెంగళూరు అయితే వస్తాము, అవుట్కట్స్లో ఉన్నాం అనమాట. ఇక్కడ నుంచి ఏదన్నా టూరిస్ట్ ప్లేసెస్ ఉంటే చూసి రిటర్న్ వెళ్ళిపోవాలి పూణే సైడ్. ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. నేను అన్నలకి మామూలుగా థ్యాంక్ యూ చెప్పేసి రోడ్డు పైకి వస్తాను అనమాట. నైట్ ఈ సేమ్ ఇదే స్పాట్లోనే నేను మనకు అరుణాన్ని ఇక్కడ దింపారనమాట. ఈ స్పాట్ ఎంత బెస్ట్ అంటే కొంచెం లోపలికి వెళ్తే అక్కడ జస్ట్ కొంచెం అక్కడ స్టాల్స్ ఉన్నాయన్నమాట. రోడ్ సైడ్ స్టాల్స్ ఉంటే అక్కడ ఫ్రైడ్ రైస్ తిన్నాను 35 రూపీస్. నైట్ మ్యాప్లో చూడగానే అర్థమైంది అక్కడ ఆపోజిట్లో బస్ స్టాండ్కి అట్లా అది ఇందిరా క్యాంటీన్ అనమాట. కాకపోతే 9:30 అవుతుంది నైట్, సో క్లోజ్ ఉంది. ఇదే స్పాట్లో ఆటో దగ్గర ఆపారనమాట. అక్కడ ముందు నైట్ ఇప్పుడు మార్నింగ్ కాబట్టి స్టాల్స్ ఏం లేవు, రోడ్ సైడ్ స్టాల్స్. అక్కడ తినేసి జస్ట్ నేను ఇంకా టౌన్లోకి కూడా వెళ్ళకుండా పెద్ద దూరం తిరగకుండానే అక్కడ తినేసా. తర్వాత ఇక్కడే పెట్రోల్ బంక్ కనబడుతుంది అటువైపు, వాకబుల్ డిస్టెన్స్లో. ఆ పెట్రోల్ పంప్లో అడిగితే ఒప్పుకున్నారు ఇమీడియట్గా. సో అక్కడ టెంట్ వేసుకున్నా. ఒప్పుకోకపోతే అక్కడ నుంచి జస్ట్ ఒక 200 మీటర్స్లో రైల్వే స్టేషన్ ఉందన్నమాట. అక్కడికి వెళ్దాం అనుకున్నా. సో అన్నీ నియర్ బై అనమాట. వాళ్ళు తీసుకునే స్పాట్ బెస్ట్ స్పాట్ అనమాట. సో ఇందిరా క్యాంటీన్లో సంథింగ్ ఏదో తినేసి స్టార్ట్ అవుతారు. బెంగళూరులో ఏదో చూసి మనం గోవా సైడ్ వెళ్ళిపోవాలి. అవర్ డెస్టినేషన్ ఈజ్ పూణే. ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్. మార్నింగ్ నుంచి అయితే వీడియో రాలేదు, ఎందుకంటే వీడియో కూడా రికార్డ్. ఏంటంటే నిన్న మార్నింగ్ నేను గోవాకి వెళ్దాం అనేసి హైవేకి వెళ్ళా. హైవే మీద 3 అవర్స్ వెయిట్ చేశాను. తర్వాత మొబైల్ ఆన్ దగ్గర వెళ్తూ ఉంటే నడుస్తూ ఉంటే పడిపోయింది. కింద పడిపోయింది. నేను కొంచెం ఇలా క్లీన్ చేశాను. తర్వాత డిస్ప్లే ఆన్ అవ్వలేదు. తర్వాత డిస్ప్లే ప్రాబ్లం అని చెప్పారు. సో నియర్ బై రియల్మీ సర్వీస్ సెంటర్ ఉందని ఒక మామూలుగా హెల్ప్ తీసుకుంటే గూగుల్ మ్యాప్లో బెంగళూరులోనే రియల్మీ సర్వీస్ సెంటర్ ఉంటే మళ్ళీ నేను బ్యాక్ వచ్చాను. నిన్న మార్నింగ్ 10 నుంచి ఇంకా మళ్ళీ ఈవినింగ్ అయ్యింది బెంగళూరు వెళ్ళడానికి. ట్రైన్లో వెళ్ళాను. 2 o'clock ట్రైన్ అయితే 2 o'clock వెళ్ళాను. పక్కనే ఒక 30 minutes కూడా జర్నీ లేదు. కాకపోతే మనం లిఫ్ట్ ద్వారా వెళ్ళడం వల్ల లేట్ అయింది. మొత్తానికి నేను బెంగళూరు వెళ్ళాను ఒక 3 o'clock మేబీ. తర్వాత అక్కడి నుంచి రైల్వే స్టేషన్ నుంచి సిటీలోకి రావడానికి మళ్ళీ 4-5 kilometers అది వాక్ చేసుకుంటూ వచ్చాను. ఎందుకంటే ఇక్కడ డబుల్ హెల్మెట్ సిస్టమ్ ఈ లిఫ్ట్ ఏం దొరకలేదు. ఫైనల్గా వచ్చిన తర్వాత 5:30 ఆ టైంలోని 6 o'clock సర్వీస్ సెంటర్ క్లోజ్ అనమాట. అది ఎత్తుక్కుంటా వెళ్ళేసరికి 5:30 అయింది. అది క్లోజింగ్ టైం అన్నారు, రేపు రమ్మన్నారు. అది సో ఇక మార్నింగ్ వెళ్ళాను అనమాట. నైట్ స్టే చేసి పెట్రోల్ పంప్లో. మార్నింగ్ వెళ్తే ఇవి సర్వీస్ మొబైల్ పాటలు లేవు అని చెప్తున్నారనమాట. ఇంకా అక్కడి నుంచి వచ్చేసి ఇట్లా రోడ్డు పైన ఒక బ్రో మనల్ని చెప్పాడు అనమాట. ఇది ఒక మొబైల్ సర్వీస్ సెంటర్ ఏరియా అనమాట. ఇక్కడ జగన్ మొబైల్స్. ఇక్కడ నేను మొబైల్ సర్వీస్ మా స్క్రీన్ డిస్ప్లే మార్పించాను. 1250 రూపాయలు తీసుకున్నారు. 1350 బటన్ కలిపి మొత్తం 1200కి డిస్ప్లే చేంజ్ చేశారు. ఒక 150 బటన్స్. సో ఇక్కడ నైట్ నేను అంతా ఉండడం వల్ల మనకు అయిన బెనిఫిట్ ఏంటంటే అక్కడ వర్షన్ బ్రో ఇంకా నితీష్ అనుకుంటా వాళ్ళిద్దరిని కలిశాను. నైటు వాళ్ళిద్దరూ మామూలుగా ఫ్రెండ్స్ నేను ఇలాంటి ప్లేస్ నడుచుకుని లోపలికి వచ్చాను అనమాట. సో ఇందిరా క్యాంటీన్ ఇక్కడే అనమాట. మన దగ్గర చేంజ్ లేకపోవడం వల్ల, అక్కడ ఫోన్పే తీసుకోకపోవడం వల్ల ఇక్కడ 30 రూపీస్ ఫుల్, 30 రూపీస్కి హాఫ్. నూడిల్స్ 30 రూపీస్కి హాఫ్, 50 రూపీస్ ఫుల్.
ఇంత తక్కువ రేట్ నాకు ఎందుకు అర్థం కావట్లేదు. కర్ణాటకలో తక్కువ రేటుకి మొత్తం. బ్యాక్ సైడ్ అయితే అది 10 రూపీస్, ఇక 10 రూపీస్ ఎక్కువ ఇస్తా ఉంటే 30 రూపీస్కి ఇక్కడ ఆఫర్ అయితే ఎలా ఇలా ఇలా. ఫ్రెండ్స్ అప్డేట్ ఏంటంటే, ఇందాక ఈవినింగ్ ఆఫ్టర్నూన్ టైంలో మొబైల్ రిపేర్ చేయించుకున్నాను. అక్కడి నుంచి మళ్ళీ నేను నడుచుకొని మార్నింగ్ ఎక్కడైతే పెట్రోల్ స్టేషన్లో నిన్న రెస్ట్ తీసుకున్నానో ఈవినింగ్కి అక్కడికి రీచ్ అయ్యాను అనమాట. ఎందుకంటే హైవేకి వెళ్ళే రూట్ అటువైపు అనమాట. సో ఈవినింగ్ మళ్ళీ అక్కడికి వెళ్ళి వాటర్ తీసుకొని అక్కడి నుంచి నడుచుకొని మళ్ళా అందువేళ ఇంద్రా క్యాంటీన్ ఉంటే 6:30 7 o'clockకి అక్కడ తినేసి సో హైవే మీదకి వచ్చాను అనమాట. హైవే మీద ఒక పెట్రోల్ స్టేషన్లో అడిగితే అక్కడ ఒప్పుకోలేదు. ఇప్పుడు రెండో పెట్రోల్ స్టేషన్ దగ్గర కూర్చున్నాను. ఇక్కడ ఓనర్ వస్తారు, వెయిట్ చేయండి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అని అన్నారనమాట. ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకుంటున్నాను నేను. ఇక్కడ పాకెట్ ఉంటే ఇక్కడ ఇలా బ్యాగ్ పెట్టుకొని ఇక్కడ ఇలా వాటర్ పాయింట్ దగ్గర కూర్చొని ఉన్నాను అనమాట. అప్పుడు మాట్లాడారు మనతో, అక్కడ అన్ని బస్సులు ఉంటాయి, మామూలుగా ఫిల్ అయిపోతాయి, పార్కింగ్ చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది అని అన్నారు. సర్లే వానర్ వచ్చాక వానర్ వచ్చాక ఇస్తారనేసి అంటే పవర్ బ్యాంక్ ఛార్జింగ్ తీసుకుంటున్నాను. పవర్ బ్యాంక్లో ఛార్జింగ్ లేదు, మొబైల్ కూడా ఛార్జింగ్ చేసుకుంటున్నా. సో చూద్దాం ఏమవుతుంది అనేసి. ఇది హైవే అనమాట. ఈ హైవే మనం కార్ ఇటు వెళ్తున్నాయి కదా, మనం అటు వెళ్ళాం అనుకో, సో అది గోవాకి వెళ్ళే హైవే అనమాట. మార్నింగ్ ఉడిపికి వెళ్ళాలి. తర్వాత అప్పుడు మనకు ఒక 3-4 డెస్టినేషన్ చెప్పారన్నమాట. లొకేషన్ వెళ్ళేటప్పటిలోని కవర్ చేసుకోవడానికి. ముద్రేశ్వర సంథింగ్ ఏదో ఉంటుంది. ఉడిపి ముద్రేశ్వర తర్వాత ఇంకొక ప్లేస్ ఉంటుంది అనమాట. మొత్తం 3 ప్లేస్లు కవర్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను టెంట్లోకి వస్తాను, ఛార్జింగ్ చేసుకొని అక్కడ ఛార్జింగ్ చేసుకున్నాను అనమాట. బ్యాక్ సైడ్ పెట్రోల్ స్టేషన్ ఉంది. ఎంట్రన్స్లో నేను ట్యాంక్ చేసుకొని పడుకోమన్నారు. సో ఎంట్రన్స్లో పడుకుంటున్నాను. పవర్ బ్యాంక్ ఛార్జింగ్లో పెట్టేస్తాను. సో స్టోరీ ఏంటంటే, నిన్న మార్నింగ్ నేను గోవా సైడ్ వెళ్దామనేసి హైవే మీదకి వచ్చాను. గోవా హైవేకి ఒక 2-3 అవర్స్ ట్రై చేశాను. ఇక్కడ డబల్ హెల్మెట్ సిస్టమ్ ప్లస్ ఏంటంటే మార్నింగ్ టైంలో కూడా లిఫ్ట్లు దొరకడం కష్టం అవుతుంది కదా, అప్పుడు లిఫ్ట్లు దొరకలేదు. సో దొరకకపోయేసరికి నీకు అలా ట్రై చేస్తా ఉన్నాను. మొబైల్ కింద పడితే డ్యామేజ్ అయ్యింది. డ్యామేజ్ అయితే ఇంక మళ్ళీ రిటర్న్ వచ్చి మొబైల్ రిపేర్ చేయించుకోవడానికి ఈవినింగ్ అయ్యింది. కాబట్టి వాళ్ళు ఈవినింగ్ సర్వీస్ సెంటర్ క్లోజ్, మార్నింగ్ రమ్మంటే ఈరోజు మార్నింగ్ వెళ్ళాను. మార్నింగ్ వెళ్ళిన తర్వాత సర్వీస్ సెంటర్లో స్పేర్ పార్ట్లు లేవు అవి అని అన్నాను అనమాట. తర్వాత ఇంకా బయట ప్రైవేట్గా మామూలుగా 1200 రూపీస్కి డిస్ప్లే చేంజ్ చేయించి తీసుకొని ఈవినింగ్ అయింది. ఇక్కడ ఏంటంటే అది ప్లేస్ వచ్చేసి స్టేట్ బ్యాంక్ అనే ఏరియా నుంచి ఫస్ట్ లాల్బాగ్ నుంచి వెళ్ళాను. స్టేట్ బ్యాంక్ నుంచి మళ్ళీ లాల్బాగ్ వైపు నడుచుకోవచ్చు, ఇలా హైవే వరకు నడుచుకోవచ్చు అనమాట. హైవేకి దగ్గరలోనే ఇప్పుడు పెట్రోల్ స్టేషన్ ఉంటే అడిగాను, ఒప్పుకున్నారు. యూట్యూబ్ వల్ల నేను వీడియో తీస్తూ ఉంటే ఒక స్టాప్ నెంబర్ చూస్తే అడిగాడు అనమాట, యూట్యూబ్ ఉందా అనేసి. నేను ఇచ్చాను యూట్యూబ్ ఛానల్. అట్లా ఓనర్ కూడా చెప్పారు అనమాట యూట్యూబ్ అనేసి. యూట్యూబ్ వల్ల నాకు ఇక్కడ స్టే ఇచ్చారన్నమాట, లేదంటే బయట వేసుకోమన్నారు. 24/7 పెట్రోల్ స్టేషన్ రన్ అవుతుంది. నైట్ స్టాఫ్ వచ్చారు, బాగా మాట్లాడారు. సో మార్నింగ్ కంటిన్యూ చేస్తాను. మొబైల్ రిపేర్ అవ్వడం వల్ల నేను ఏం రికార్డ్ చేయలేదు. ఫ్రెండ్స్ ఒక ఇద్దరు కలిశారనమాట, వసన్ బ్రో అండ్ మేబీ రితేష్ అంటున్నాడు. వాళ్ళిద్దరు కూడా సూపర్గా నైట్ అంతా వాళ్ళతో మామూలుగా నైట్ కలిశారు. మామూలుగా స్టాల్ దగ్గర తీసుకెళ్ళి తిన్నాము. తిన్న తర్వాత బీచ్కి వెళ్ళాము. బీచ్ నుంచి వచ్చిన తర్వాత
బీచ్లో కూడా ఒక బీచ్ దగ్గరలో ఒక రెస్టారెంట్లో కూడా ఒకరిని కలిసాం అన్నమాట. ఆయన పేరు ఏదో చెప్పారు, మర్చిపోయాను. సో గుడ్ నైట్ ఫ్రెండ్స్, మార్నింగ్ అండి. ఫ్రెండ్స్ టైం 2:30 అవుతుంది. బెంగళూరు ఈజ్ వెరీ హాట్ మ్యాన్. టెంట్ పైన రైన్ ప్రొటెక్షన్ లేకుండా అది ఉంటే ఇంక అసలే ఫుల్ హీట్ ఉంటుంది అన్నమాట. లోపలికి అసలు గాలి అనేది ఎంటర్ అవ్వదు. అది లేకుండా మనం ఓపెన్ ప్లేస్ టెంట్ వేసుకున్నాను. మార్నింగ్ చూపిస్తాను. ఫుల్గా హీట్ హైవేలో, హైవే పక్కన టెంట్ వేసుకున్నాం. టైం 2:30 అవుతుంది. సో ఈ హీట్కి ఆటోమేటిక్గా లేచిపోయాను అనమాట. బెంగళూరు ఈజ్ వెరీ హాట్ మ్యాన్. స్టాఫ్ ఉన్నారు 24 రన్నింగ్ అనమాట.